హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు తన యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ని అప్డేట్ చేస్తుంటే నో కాంట్రిబ్యూషన్ అని రావస్తుంది. దాంతో పిఎఫ్ ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేయలేకపోతున్నాము, ఏ విధంగా అప్డేట్ చేయాలి చెప్పండి అని అడుగుతున్నారు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మీరు ఒక విషయాన్ని గమనించాలి. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ని మనం అప్డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆ యొక్క పిఎఫ్ అకౌంట్లో కనీసం 1 మంత్ అయినా కాంట్రిబ్యూషన్స్ అనేవి ఉండాలి. అంటే 1 మంత్ అయినా ఎంప్లాయరు పిఎఫ్ని క్రెడిట్ చేసి ఉండాలి. అప్పుడే మనము ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేయగలము. కొందరికి ఏంటంటే జస్ట్ పిఎఫ్ ఐడి క్రియేట్ చేస్తారు, అంటే పిఎఫ్ మెంబర్ ఐడి క్రియేట్ చేస్తారు, కానీ దాంట్లో ఎటువంటి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు. అలా ఉన్నప్పుడు పిఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేయడం కుదరదన్నమాట. సేమ్ ఇక్కడ అలానే ఉండింది. ఇక్కడ నేను వీరి యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసి ఎర్రర్ చూపిస్తాను, అలానే పిఎఫ్ పాస్బుక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అక్కడ 0 కాంట్రిబ్యూషన్ అయితే ఉండింది. సో ఇప్పుడు మనము పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాము. తర్వాత ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేయాలంటే మార్క్ ఎగ్జిట్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించి పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ని మనము చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మార్క్ ఎగ్జిట్ అప్డేట్ చేస్తుంటే మనకి ఈ విధంగా ఒక ఎర్రర్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నో కాంట్రిబ్యూషన్స్ వాజ్ రిసీవ్డ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్ అని కనిపిస్తుంది. అంటే మనం ముందు చెప్పుకున్నట్లు ఎవరైతే మనకు పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీకి మాత్రమే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసేదానికి యాక్సెస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ అకౌంట్లో 1 మంత్ కూడా కాంట్రిబ్యూషన్ అనేది లేదు. సుమారుగా 1 మంత్ లేదంటే 2 మంత్స్ ఉద్యోగం చేసి ఉండి ఆ కంపెనీ నుంచి మీరు లెఫ్ట్ అయి ఉంటే మనగానే ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీరి యొక్క పిఎఫ్ పాస్బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అక్కడ ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ అయితే లేవన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి మెంబర్ వైజ్ బ్యాలెన్స్ చూస్తున్నాము. సో సుమారుగా వీరు 5 కంపెనీస్లో డ్యూటీ చేశారు. సో అన్నిట్లో కూడా కొంచెం అమౌంట్ అయితే ఉండింది. కానీ ఏదైతే ఇప్పుడు మనము ఈ డిఎస్హెచ్ అంటే ఢిల్లీకి సంబంధించిన పిఎఫ్ ఐడి ఉంది కదా, ఇక్కడ మనకు చూస్తే 0 అని కనిపిస్తుంది అనమాట. అంటే దీంట్లో పిఎఫ్ అమౌంట్ అనేది ఏదీ లేదు, జస్ట్ ఎంప్లాయరు ఐడి మాత్రమే క్రియేట్ చేశాడు. అందుకోసం మనకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసేదానికి మెంబర్కి ఆప్షన్ అనేది రావడం లేదు. సో ఇలా ఉంటే చాలామంది అడుగుతున్నారు కదా, సో మీ యొక్క ఎంప్లాయర్ని మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఎక్కడైతే మీకు మెంబర్ ఐడి క్రియేట్ చేశారో వారికే యాక్సెస్ ఉంటుందన్నమాట డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేట్ చేసేదానికి. ఓకే, వేరే వాళ్ళకు ఆప్షన్ రావాలి అంటే సుమారు ఒక 2 నెలలు లేదంటే 3 నెలలు అయినా కాంట్రిబ్యూషన్ ఉంటేనే మనకు ఎగ్జిట్ డేట్ అప్డేట్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.